హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. ఇందిరమ్మ ఇండ్లో పథకంలో భాగంగా బిల్లులు చెల్లింపు కీలక మార్పులు అంటే బిల్లులు చెల్లింపు చేసే దాంట్లో అయితే ఇప్పుడైతే మార్పులు అనేది కూడా రావడం అయితే జరిగింది. మంజూరు చేసే విధానం కూడా మారింది. ఇప్పుడు L2 L3 వారికి ఇల్లులు వస్తాయా రావా అనే దాని గురించి అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈరోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. L2 L1 వారికి అయితే ఇల్లులు మంజూరు చేసిన వారికి ఇంకా బిల్లులు అయితే రాలేదనేసి కూడా నాకు చాలా మంది కామెంట్స్ అయితే చేస్తున్నారు. దాని గురించి కూడా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మనం తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ మీ సేవ గురించి, ఆన్లైన్ సెంటర్ల గురించి ఏదో ఒక వీడియో అయితే మీకు 100% అయితే ఉపయోగం ఉంటుంది. అలాగే వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కావడం ద్వారా డైలీ అప్డేట్స్ అనేది ఫామ్స్, పీడిఎఫ్ ఫామ్స్, లింక్స్ ఏదైనా ఉంటే మీకు అక్కడి నుంచి అనేది లభించడం జరుగుతుంది. మీరు అనేది ఇక్కడ చూసుకోవచ్చు. ఇందిరమ్మ ఇండ్ల పథకం బిల్లులు చెల్లింపులో కీలక మార్పులు. ప్రస్తుతం L1 కేటగిరీలో ఉన్న వారికి నిర్మించుకోవడానికి ఆర్థిక సాయం అనేసి కూడా మనకైతే ఈ విధంగా ఉండదు. చూడండి, ఒక్క ఇంటికి వచ్చేసి 5 లక్షల ఆర్థిక సాయం అనేది చేస్తారు. ఆ 5 లక్షలు కూడా మనకైతే స్టెప్ బై స్టెప్ అనేది కూడా వీళ్ళైతే ఇక్కడ ఇస్తున్నారు, చూసుకోవచ్చు. మీరు ఇక్కడ ఇల్లులు బేస్మెంట్ లెవెల్ లేపినప్పుడు మీకైతే ₹1,00,000 రావడం జరుగుతుంది. గోడల లెవెల్ లేపినప్పుడు ఇంకో ₹1,00,000 రావడం జరుగుతుంది. మీరు స్లాబ్ వేసే ముందులైతే ₹1,40,000 రావడం జరుగుతుంది. పూర్తిగా ఇల్లు అయిపోయిన తర్వాత మనకి ₹1,00,000 అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మొత్తం కలిపితే మనకి ఎంత వచ్చింది? 1,00,000, 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, ₹4,40,000 అయితే రావడం జరిగింది. ఇక మిగతా ₹60,000 ఎక్కడి మరి ఎప్పుడు వస్తాయి అనే దాని గురించి చూసుకున్నట్టయితే ఇక్కడ మూడో విడతల కొత్త భాగం అనేసి కూడా ఇక్కడ ఉపాధి హామీ పథకం కింద 90 రోజుల పని అయితే చేయాలి మనం. దాంట్లో రోజుకి వేతనం వచ్చేసి ₹307 అయితే రావడం జరుగుతుంది. మొత్తం వేతనం చూసుకున్నట్టయితే ₹27,630 అనేది కూడా రావడం జరుగుతుంది. దీంట్లో స్వచ్ఛ భారత్ కింద మనం బాత్రూమ్ లో నిర్వహిస్తే దాంట్లో ₹12,000 ఇస్తారు. ప్రధాన గ్రామీణ ఆవాస్ యోజన పథకం కింద ₹21,000 అనేది కూడా మనకు అక్కడి నుంచి రావడం జరుగుతుంది. ఈ 60,000 అనేది కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే రావడం జరుగుతుంది. మన స్టేట్ గవర్నమెంట్ అంటే స్టేట్ గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇచ్చేదైతే ₹4,40,000, మిగతాయి వచ్చేసి ₹60,000 వచ్చేసి మనకి ప్రధానమంత్రి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా అయితే మీరైతే చూసుకోవచ్చు. ఇక్కడ లబ్ధిదారుల విభాగం చూసుకున్నట్టయితే L1 వారు కేటగిరీలో చూసుకున్నట్టయితే ఇల్లు లేని వారు ప్రస్తుతం స్థలం ఉండి ఇల్లు కట్టుకోవాలనుకున్న వారికి అయితే L1 కేటగిరీలో పడ్డది. అసలు స్థలము లేదు, ఇల్లు లేదు అనే వారికి అయితే కేటగిరీ 2లో పడ్డది. L3 ఇక అసలు L3 కేటగిరీలో చూసుకున్నట్టయితే ఇక మనకి ఏదన్నా ఉన్నవాళ్ళు, గవర్నమెంట్ జాబర్స్ ఉన్న వాళ్ళు, ఇంకా ఇల్లు కట్టుకోవడానికి అవగాహన ఉన్న వాళ్ళకైతే L3 కేటగిరీలో పడ్డది. L3 కేటగిరీ అంటే ఇక కొద్దిగా ఇల్లులు అనేది కూడా ఆశ వదులుకోవాల్సిందే. L2 కేటగిరీలో ఉన్న వారికి నెక్స్ట్ రాబోయే సీజన్లో కూడా మనకి ఇల్లు అయితే ఇస్తారు అనేసి కూడా రెండో విడతల భాగం అయితే మీరు చూసుకోవచ్చు. ఇక్కడ జాబ్ కార్డు లేని వారికి ప్రస్తుతం కొత్త కార్డులు మంజూరు అంటే మన జాబ్ కార్డు కరువు పని కోసం అయితే కొత్త కార్డులు అనేది కూడా మంజూరు అయితే చేస్తున్నారు. దానికి కావాల్సిన అర్హత సొంత ఇల్లు లేకపోవాలి, నెక్స్ట్ ఆధార్ లింకు, బ్యాంక్ అకౌంట్ ఉండాలి, గ్రామ వార్డు సచివాలయంలో నమోదు చేసుకోవాలి. అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే గ్రామ వార్డులో చేసుకోవాలి. మనకు సంబంధించిన వాళ్ళైతే గ్రామ పంచాయతీలో అనేది కూడా మీరు ఈ అన్ని జిరాక్స్లు తీసుకెళ్లి విలేజ్ సెక్రటరీ గారిని అడిగితే అక్కడి నుంచి అనేది కూడా మీరు పూర్తి వివరాలు అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఈ విధంగా అయితే ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా మనకు మార్పులు చేర్పులు అయితే చేయడం జరిగింది. ఈ విధంగా అయితే మీరు చూసుకోవచ్చు. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.